ఓం గం గణపతియే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి టాపిక్ అందులో చాలామంది ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్య ఏంటి అంటే థైరాయిడ్. ఈ థైరాయిడ్ ఎలా వస్తుంది? ఎవరికి వస్తుంది? దాన్ని పోగొట్టుకోవడానికి ఏమన్నా రెమెడీస్ ఉన్నాయా? ఖచ్చితంగా రెమెడీస్ అవన్నీ ఎలాగో నేను చెప్తానండి. అసలు మనం జాతకం ప్రకారం చూసుకుంటే థైరాయిడ్ ఎవరికి వచ్చే అవకాశం ఉంది అని గనక మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే ఈ థైరాయిడ్ మీరు న్యాచురల్ జోడియాక్ అంటే కాలపురుష మహాచక్రము అని అంటారు. ఈ కాలపురుష మహాచక్రం మేషరాశితో మొదలై మీనరాశితో ముగుస్తుంది. కాబట్టి 1వ స్థానం మేషరాశి కింద, 12వ స్థానం మీనరాశి కింద తీసుకుంటారు. కాబట్టి ఈ న్యాచురల్ జోడియాక్‌లో గనక మీరు తీసుకుంటే 2వ స్థానము మరియు 3వ స్థానము ఈ ద్వితీయ, తృతీయ స్థానాలు ముఖ్యంగా థైరాయిడ్‌కి కారణమవుతాయి. ఎందుకు కారణమవుతాయి అంటే 2వ స్థానం ఎప్పుడైనా తెలియచేసేది గొంతు భాగాన్ని, మన మాటల్ని. ఈ గొంతుకి కొంచెం కిందగా ఈ థైరాయిడ్ గ్రంథి ఏదో ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి మనం తీసుకోవాల్సిన స్థానాలు ఏంటి అంటే 2 మరియు 3వ స్థానాలు. ఇదే న్యాచురల్ జోడియాక్‌లో మీరు 2వ స్థానం వృషభం అవుతుంది. కాబట్టి ఈ వృషభానికి అధిపతి శుక్రుడవుతాడు. మరియు 3వ స్థానం మిథునం అవుతుంది. దీనికి అధిపతి బుధుడు. కాబట్టి ఎవ్వరి జాతకంలో అయినా సరే శుక్రుడు కానీ, బుధుడు కానీ ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా న్యాచురల్ జోడియాకే కాకుండా మీ లగ్నాన్ని అనుసరించి గనక తీసుకుంటే, మీ లగ్నాన్ని బట్టి చూస్తే కూడా మీ లగ్నం నుండి 2వ స్థానాధిపతి గానీ, 3వ స్థానాధిపతి గానీ ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు మీకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మీ లగ్నం నుండి 2వ స్థానంలో గానీ, 3వ స్థానంలో గానీ పాపగ్రహాలు పడినప్పుడు కూడా మీకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి పాపగ్రహాలంటే ఏంటండి? పాపగ్రహాలు ఎప్పుడూ కూడా నేను చెప్తాను వినండి. సూర్యుడు కూడా పాపగ్రహం కిందే మనం కన్సిడర్ చేయాలి. సూర్యుడు, రాహువు, కేతువు, శని, కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా మనకి పాపగ్రహాలు. అంటే ముఖ్యంగా ఈ థైరాయిడ్ విషయంలో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఈ 5 గ్రహాలని పాపగ్రహాలుగా కన్సిడర్ చేయాలి. ఈ పాపగ్రహాలతో మీ 2వ స్థానాధిపతి గానీ, 3వ స్థానాధిపతి గానీ కలిసి ఉన్నా, లేదు అంటే ఈ 5 పాపగ్రహాల్లో ఏదైనా ఒక గ్రహము లేక 2 గ్రహాలు మీ లగ్నం నుండి 2వ స్థానంలో గానీ, 3వ స్థానంలో గానీ ఉన్నా మీకు థైరాయిడ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ థైరాయిడ్ మరి ఈ థైరాయిడ్‌ని తగ్గించుకునేటువంటి మార్గం గానీ, ఏదైనా సరే థైరాయిడ్ నుండి తప్పించుకునేటువంటి మార్గం గానీ ఏదైనా ఉందా అంటే, మీకు ఎప్పుడైనా సరే ఈ టాబ్లెట్‌లు ఎప్పుడు కూడా వాడండి. నేను కాదనట్లేదు. ఎందుకంటే టాబ్లెట్‌లు కూడా ఖచ్చితంగా డాక్టర్ సూచించినట్టుగా వాడండి. కానీ ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా మీకు దాన్ని కాసేపు సప్రెస్ చేయటానికి, తగ్గించడానికే ఉపయోగపడుతున్నాయి గానీ, కంప్లీట్‌గా మీకు తీసేయడానికి ఉపయోగపడట్లేదు. సో, మీరు టాబ్లెట్‌లు వాడుతూ మీ థైరాయిడ్‌ని మీరు కంప్లీట్‌గా క్యూర్ చేసుకునేటువంటి ఒక అద్భుతమైన మార్గం ఉంది. దేనికంటే మనకి థైరాయిడ్ రావటానికి గల కారణాలు అంటే రూట్ కాజ్‌తో సహా మనకి చాలా క్లియర్‌గా జాతకంలో తెలిసింది కాబట్టి, నేను చెప్పినటువంటి ఈ విధానాలు కూడా చేసి చూడండి. చేసి చూస్తే తప్పేమీ లేదు. ఎక్కువగా మీరు థైరాయిడ్‌ని గనక తీసుకుంటే 10థ్ క్లాస్ వరకు చదివినటువంటి వారికి ఎవరికీ కూడా థైరాయిడ్‌లు తక్కువగా వస్తాయండి. 10థ్ తర్వాతే మనం ఏంటంటే మన మైండ్ రకరకాలైనటువంటి వాటి మీద ధ్యాస పెడుతూ వాటి గురించి అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. మీరు ఎక్కువగా నెగెటివ్ మాట్లాడే వాళ్ళకి థైరాయిడ్ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. అందుకనే మీ సొసైటీ గురించి చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఆ విమర్శనాత్మక ధోరణి కలిగినటువంటి వారిలో థైరాయిడ్ సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రతి దానికి, అయిన దానికి, కాని దానికి కూడా చిరాకు పడుతూ ఉంటారు. ఇలా చిరాకు పడే వాళ్ళలో కూడా థైరాయిడ్ సమస్యలు ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకని ఇవన్నీ అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, నేను ఇందాకనే చెప్పాను న్యాచురల్ జోడియాక్‌లో తీసుకుంటే బుధుడు, శుక్రుడు 2 కూడా మీకు థైరాయిడ్ రావడానికి ఉపయోగపడుతుంది. బుధుడు తెలియజేసేది ఏంటండి? మీకు మామూలుగా మైండే కాకుండా సబ్‌కాన్షియస్ మైండ్. మీరు ఏదైతే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారో అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళి కూర్చుంటుంది. మీరు పడుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటారే గానీ, మీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అయ్యి మీకు ఈ శరీరానికి అంటే ఈ గ్లాండ్స్‌కి వీటన్నిటికి ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వలేదు సరిగ్గా. ఏదైతే మనకి సప్లై అవ్వాలో అది అవ్వదు. అవ్వనప్పుడు ఏమవుతుంది? థైరాయిడ్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. కాబట్టి వీలున్నంత వరకు నెగెటివ్ మాట్లాడటం తగ్గించుకోండి. ఎక్కువగా అన్నీ పాజిటివ్‌గా థింక్ చేయటం మొదలుపెట్టండి.
ఇలా మీరు మొదలుపెట్టి కొన్ని రోజులు చేసిన తర్వాత ఒక 15 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేసిన తర్వాత ఒక్కసారి మీరెళ్లి థైరాయిడ్ టెస్ట్ చేపించుకోండి. మీకు ఇంతకుముందు ఉన్న థైరాయిడ్ కన్నా కొంత పార్టన్నా తగ్గుతుంది. కానీ ఈ నెగెటివ్ మాట్లాడటం గనక మీరు ఎంత ఎక్కువ మాట్లాడితే అంత థైరాయిడ్ మీకు కంట్రోల్ కాదు. దేనికంటే ఈరోజు రేపు థైరాయిడ్ వచ్చి కంప్లీట్‌గా నాకు థైరాయిడ్ తగ్గింది అనేవాళ్ళు చాలా తక్కువున్నారు. ఈ థైరాయిడ్ దీంతోనే ఆగదండి. మన బాడీలో ఎన్నో రకాలైనటువంటి రోగాలని తీసుకురాగలిగినంత సమర్థత కలిగింది ఈ థైరాయిడ్. కాబట్టి ఈ థైరాయిడ్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే అన్ని విషయాలు బాగుంటాయి. అంటే ఆరోగ్యానికి సంబంధించిన అన్ని విషయాలు బాగుంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా నేను చెప్పిందేం పెద్ద బ్రహ్మాండమైనదేం కాదండి. సో, ఎక్కువగా నెగటివిటీని తగ్గించుకోండి. నెగెటివ్ మైండ్‌ని ఆపుకోండి. నెగెటివ్‌గా థింక్ చేయటం మానుకోండి. ఏదైనా సరే మీకు నెగెటివ్ అన్న దాని గురించి ఎక్కువ చదవకండి. కొంతమందేంటి కొన్ని విషయాల పట్ల సెన్సిటివ్‌గా ఉంటారు. అలాంటి సెన్సిటివ్ మ్యాటర్స్ గనక మీకేదైనా న్యూస్ పేపర్‌లో కనిపించినప్పుడు గూడా సెన్సిటివ్ పేపర్స్ మీరు అలాంటివి మీరు చూడకండి. మీరేదో జస్ట్ ఆ హెడ్డింగ్ చూడండి. అది సెన్సిటివ్ మ్యాటర్ అన్న విషయం మీ మైండ్‌కి అర్థమైపోతుంది. దాని గురించి డీటెయిల్‌గా మీరు చదవాల్సిన అవసరం లేదు. దేనికంటే అది చదివిన తర్వాత కొన్ని రోజుల పాటు దానికి సంబంధించిన ఆ సెన్సిటివిటీనెస్ అనేది మీ మైండ్‌లోనే ఉండిపోతుంది. మళ్ళీ మీకు థైరాయిడ్ పెరుగుతుంది. కాబట్టి ఎక్కువగా మీరు విమర్శనాలు అన్నవి ఆపేస్తే సగం మీరు మీ థైరాయిడ్‌ని మీరే కంట్రోల్‌లోకి తెచ్చుకోగలరు. అలానే మంత్రం ప్రత్యేకంగా దీనికోసం ప్రత్యేకమైనటువంటి మంత్రాలు ఏం లేదండి. మీరు ఓం అనే ఒకే ఒక మంత్రం. ఓంని మీరు ఓం అని చదవకుండా ఇట్లా మీరు పొట్టలో నుండి ఇలా ప్రతిరోజు గనక ఒక 15-30 నిమిషాల పాటు మీరు చదవండి. మీరు ఒక 41 రోజుల పాటో మీ ఇష్టం ఇగ అది మీకు బావుంది అనుకుంటే ప్రతిరోజు చదివినా గాని ఇబ్బంది లేదు. ఓంని ఓం అనకండి. అంటే ఏయుఎం లాగా వస్తుంది. ఔం లాగా వస్తుంది. అలా మీరు ఒక 15-30 నిమిషాల పాటు ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈ గొంతులో దానికి కావాల్సినటువంటిది అంటే అది నాకు పూర్తిగా సైంటిఫిక్‌గా తెలీదు. కానీ ఈ గొంతులో ఏదైతే దీని వల్లనే మీకు థైరాయిడ్ వస్తుంది కాబట్టి ఇది మళ్ళీ సెట్ అయ్యేటువంటి అవకాశం కలదు. అంతేకాకుండా మీ జాతకంలో గనక నిజంగా నేను చెప్పినటువంటి పాయింట్లు అంటే రెండవ స్థానంలో గాని, మూడవ స్థానంలో గాని పాపగ్రహాలు ఉన్నా, లేదు 2, 3 స్థానాధిపతులు ఏదైనా పాపగ్రహాలతో కలిసి ఉన్నా, దానికి సంబంధించిన రెమెడీస్ మీ దగ్గరలో ఎవరైనా యాస్ట్రాలజర్స్ ఎవరైనా ఉంటే వారికైనా చూపించుకోండి. ఖచ్చితంగా వాళ్ళు మీకు సరైనటువంటి రెమెడీస్ చెప్తారు. అలా కాకుండా నన్ను సంప్రదించినప్పటికీ మీ జాతక చక్రం మొత్తం వివరంగా నేను చూసి, సో, దీనివల్ల మీకు థైరాయిడ్ వచ్చిందండి అని చెప్పటానికి అవకాశం కలుగుతుంది. మరి 100% పూజలు చేపిస్తే తగ్గుతుందా అంటే చాలా వరకైతే కంట్రోల్ అవుతుంది. దాంతో పాటుగా ఎన్ని పూజలు చేసినా, ఏమి చేసినా నేను చెప్పినటువంటి ఈ నెగెటివ్ ఏదైతే ఉందో, ఆ నెగెటివ్ థింకింగ్ అన్నది మీరు మానుకున్నప్పుడే థైరాయిడ్ మీ కంట్రోల్‌లోకొస్తుంది. థైరాయిడ్ మీ కంట్రోల్‌లోకి రావాలి అంటే ఖచ్చితంగా నేను చెప్పినట్టుగా చేయండి. నమస్కారం.